ఒక నిమిషం. మా మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు నన్ను గతమాయించి ఎప్పుడు మాట్లాడతానని చెప్పలా, మాట్లాడాను. మీ అందరికీ, నాయకులకు అందరికీ పేరు పేరున ప్రత్యేకించి జనసేన పార్టీ తరఫు నుంచి, అధ్యక్షుల వారి తరఫు నుంచి, నా తరఫు నుంచి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. నేను సార్తోని గత 15 సంవత్సరాల నుంచి ప్రతి దాంట్లో ఉన్నాను. ఆయన ప్రతి మాట విన్నాను. ఆ ప్రతి మాట వెనకాల ఎన్నో అర్థాలు ఉంటాయి. ఆ అర్థాలన్నీ మంచి కొరకు ఉంటాయి. మీరు కావాలంటే మీరు ప్రతి స్పీచ్ సార్ది గత 15 ఏళ్ళ నుంచి మీరు చూడండి, వినండి. ప్రతి మాట వెనకాల ఎన్నో మంచి అర్థాలు ఉంటాయి, 10 మంచి బాగు గురించి ఉంటాయి. అలాంటి వ్యక్తి ఇక్కడ మేము ఎవ్రీ టైం నేను అనుకుంటాను, తెలంగాణ అన్ఫార్చునేట్లీ స్టేట్ డివైడ్ అయింది. జాయింట్గా ఉంటే అసలు వేరేగా ఉండేది, కానీ అది మంచో చెడో అయిపోయిన గతం అది. మీరు ప్రతి ఒక్కరూ, నాకు ఈ కమ్యూనిటీ బేసిస్ నాకు తెలియదు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఆ లైన్లో నాకు మాట్లాడడానికి రాదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఈసారి ఓటేసే రోజు, ఈ రోజు నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్క వ్యక్తి మీద మీ అందరికీ ఎంత బాధ్యత ఉందంటే, ఆంధ్ర రాష్ట్రం కాపాడుకోవడానికి మీరు ఈ 2 నెలలు కష్టపడితేనే మీకు ఆంధ్ర రాష్ట్రానికి అనేది ఫ్యూచర్ ఉంటుంది. రాబోయే తరాలకు, రాబోయే మీ బిడ్డలకు, మన బిడ్డలకు ప్రతి ఒక్కరికి ఫ్యూచర్ ఉంటుంది. ఇక్కడ నేను ఎన్నో విషయాలు చూశాను. నేను ఆంధ్ర రాష్ట్రంతో నా బిజినెస్ ఇక్కడ 20 ఇయర్స్ నుంచి ఉంది. నాకు కొద్దిపాటి నాకు తెలుసు. కానీ మీకు మళ్ళీ నేను కోరేది ఏంటంటే, మనం సార్ ఎంత కష్టపడ్డాడు, పిఆర్పీలో నష్టపోయినాక 14ల నుంచి ఏ విధంగా ఆయన ఇబ్బంది పడ్డాడు, ఎంత నలిగిపోయాడు. అందరు వచ్చి చూసి వెళ్ళిపోతారు, చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఆయనకు తోడుండి ఒక భరోసా ఇచ్చి, సార్ మేము ఉన్నాము, మీతో కలిసి నడుస్తాము అని చాలా అతి కొద్ది మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మీరందరూ సార్కి అవసరము. మీరు ఆయన వెంబడి నడవండి. ఈసారి ఎలక్షన్స్ రోజు, మే 13th రోజు ప్రతి ఒక్కరూ పోయి, ఇన్ని రోజులు అవసరం లేని బటన్లన్నీ నొక్కారు వాళ్ళు. మీరు ఒక్కసారి 13 మే రోజు ఎన్డీఏ కూటమికి ప్రతి ఒక్కరితోని బటన్ నొక్కించి, మన కూటమి ఇక్కడ ఏవైతే ఉందో ఒక బంపర్ మెజారిటీతోని వస్తే, ఏదైతే సార్ చెప్పాడో, సార్ చెప్పిన దానికన్నా నిజంగా నేను ఎంత నమ్ముతానంటే, ఆయనలో ఒక శక్తి ఉంది, ఎవరికి తెలియదు. ఆయన శక్తి అనేది, సార్ది శక్తి అనేది ఎవరికి తెలియదు. ఈసారి ఎన్డీఏ కూటమి ఇక్కడ ఎప్పుడైతే వస్తుందో, నిజంగా మీరందరూ రియల్గా కాకినాడ సంబంధించిన ప్రజలందరూ చాలా లక్కీ. ఎందు గురించి అంటే అక్కడ ఒక శక్తి పీఠం ఉంది. అదే శక్తి ఈసారి అక్కడ తీసుకొచ్చింది అనుకుంటాను నేను. మనం ఈసారి కంపల్సరీగా మీరు ఒక బలంగా, ఒక ప్రతి ఒక్కరి శక్తిగా ఇది చేసి చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఒక 10 నిమిషాలు సమయం తీసుకుని అందరూ ఉంటే కండువాల కార్యక్రమం మొదలు పెడదాం. అందరికి విడివిడిగా ఫొటోస్ తీయించు అందరికీ. ఎందుకంటే ఈ జ్ఞాపకం నాకు అన్నిసార్లు కుదరకపోవచ్చు. ప్రతిసారి
అందుకని ఇది కొంచెం ప్రత్యేకించి కొంచెం సమయం తీసుకొనే రమ్మని చెప్పాను అందరినీ. సమయం ఇస్తాను అందరికీ. కాకపోతే ప్రత్యేకించి నేను పిఠాపురం నా ఆఫీస్ కూడా స్టార్ట్ చేస్తాను. ఒక నియోజకవర్గానికి దీని మినియేచర్ సైజ్ ఆఫీస్ అయితే ఖచ్చితంగా కన్స్ట్రక్ట్ చేస్తాను పిఠాపురం. నేను ఒక స్టాఫ్ని పెడతాను అక్కడ, నా మనుషులను పెడతాను, ఒక లీడర్ని ప్రత్యేకించి అపాయింట్ చేస్తాను. ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా సర్వశక్తుల వారికి అండగా నిలబడేంత మనస్ఫూర్తిగా కృషి చేసే సమస్యకి పరిష్కారం వెతికే దిశగా వెళ్తాను ఖచ్చితంగానే మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఎంటైర్ పార్లమెంట్, కాకినాడ పార్లమెంటు పిఠాపురం హెడ్ క్వార్టర్స్ అవ్వాలి. థ్యాంక్ యూ. జై హింద్.